ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే మననశీలుడు అని చెప్పడం వలన కర్మయోగముతో పాటు భగవత్ స్వరూప మననము కూడా అవసరమే అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే కర్మయోగముతో పాటు పరమాత్మ ధ్యానాన్ని, భగవంతుని యొక్క చింతనను కూడా అనుసరించేటువంటి వాడు మాత్రమే త్వరలోనే జ్ఞానాన్ని పొందుతాడు. అలా పొందినవాడు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారము పొందగలడు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఈ ప్రకారంగానే ప్రారంభంలో నిష్కామ కర్మయోగమునందు అనుభవాన్ని సంపాదించాలి. అలా సంపాదించకుండా దాని ద్వారా చిత్తశుద్ధిని కూడా పొందకుండా, అంటే కర్మయోగమునందు అనుభవాన్ని సంపాదించాలి, చిత్తశుద్ధిని పొందాలి. అంతేకాని అటువంటి కర్మయోగమునందు అనుభవాన్ని సంపాదించక దాని ద్వారా చిత్తశుద్ధిని కూడా పొందక అకస్మాత్తుగా ఉన్న ఫలంగా జ్ఞానయోగానికి, కర్మ సన్యాసానికి కనుక ప్రయత్నించినట్లయితే సాధన యందు పెద్ద పెద్ద కష్టాలే పొందవలసి వస్తాయి. ఎలాగంటే కర్మ సన్యాసము, జ్ఞాననిష్ట ఈ వాసనారహితమైనటువంటి స్థితి ఎందే కదా సంభవిస్తుంది. వాసనలు హృదయములో ఉన్నంత వరకు కూడా పాపము, మలినత్వము చిత్తాన్ని ఆక్రమించి ఉన్నంత కాలము కూడా జ్ఞానము ఆవిర్భవించకుండానే అది ఏమాత్రము కూడా, ఎలాగంటే హృదయములో పాపము, మలినత్వము చిత్తాన్ని ఆక్రమించి ఉన్నంత కాలము కూడా జ్ఞానము అనేది ఆవిర్భవించదు. తొందరపడి బాహ్య సన్యాసము చేసినప్పటికీ కూడా లోపల మనస్సు కుప్పిగంతులు వేస్తూనే ఉంటుంది, జీవునికి అశాంతినే కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ సాధనకైనా కూడా మొట్టమొదట చిత్తశుద్ధిని సాధించాలి. తర్వాత దాని ద్వారా పాపము నశిస్తుంది. ఈ చిత్తశుద్ధి, పాపరాహిత్యము అనేటువంటిది ఏ సాధనకైనా మొట్టమొదట ఇదే అవసరమై ఉన్నది. దానికో కర్మయోగము బాగా ఉపకరిస్తుంది అని చెబుతూ పునాదిని ముందు గట్టి చేసుకోండి అని కదా పరమాత్మ తెలియజేసి హెచ్చరించారు. కర్మయోగమే ఆ పునాది. దానిని ఆశ్రయించకుండా మోక్షము అనే భవన నిర్మాణానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కాలక్రమంగా కూలిపోతుంది. అనేకులు ఆ ప్రకారంగానే పతనమైపోయినటువంటి చరిత్రలు, దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మున్ముందు కర్మయోగమునందు దక్షతను సాధించాలి. వేదాంత శాస్త్రమునందు అయితే ఇది ఒక పరమ రహస్యము. దీనిని తెలియకపోతే కొందరు మాకు జ్ఞానమే కావాలి అని మొట్టమొదటనే మొండికి వేస్తారు. చిత్త పరిపక్వత లేని కారణము చేత దాని యొక్క జ్ఞానం యొక్క ఆర్జనమును అంటే జ్ఞానాన్ని సరాసరి ఆశ్రయించాలి అనుకున్నప్పుడు విఫలమైపోతూ ఉన్నారు. ఈ విధంగా కర్మకు కానీ అటు జ్ఞానానికి కానీ పనికి రాకుండా వారు ఉభయ పనుల యందు, కర్మజ్ఞానముల యందు కూడా భ్రష్టులే అవుతూ ఉన్నారు. ఇటువంటి ప్రమాదం నుండి తప్పించుకోవడం కోసమే వానిని పరమాత్మ చక్కని ఆదేశాలను చేశారు కదా. వానిని ఆ చేసినటువంటి ఆదేశాలను శిరస వహించి సాధకులైనటువంటి వారు పరమశ్రేయస్సుని పొందవలసి ఉన్నది. వైద్యులు రోగికి ఔషధాన్ని ఇవ్వడానికి పూర్వం విరేచనానికి మాత్రలు ఇస్తారు. దాని చేత శరీరము కడిగి వేయబడుతుంది, మందు బాగా పడుతుంది అప్పుడు శరీరానికి. అలాగే నిష్కామ కర్మయోగము చేత ముందు చిత్తాన్ని కడిగి వేయాలి.
అలా కడిగి వేసినట్లయితే జ్ఞానము అనేటువంటి మందు నిలుస్తుంది. కాబట్టి కర్మయోగము అనే శుద్ధి కర్మను సర్వులు కూడా మొట్టమొదటగా అవలంబించాలి అని చెబుతూ, జ్ఞానయోగము అనేటువంటిది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే కర్మయోగమునందు చక్కగా ఆరితేరి ఉన్నప్పుడు మాత్రమే. బ్రహ్మమును శీఘ్రంగా ఎవరు పొందగలుగుతారు అంటే కర్మయోగాన్ని ఆశ్రయించినటువంటి మననశీలుడు మాత్రమే క్రమంగా దాని చేత చిత్తశుద్ధిని పొందుతాడు, జ్ఞానాన్ని పొందుతాడు. తర్వాత దాని ద్వారానే బ్రహ్మమును శీఘ్రంగా పొందగలుగుతూ ఉన్నాడు అని చెబుతూ, అంటే జితేంద్రియుడైనటువంటి కర్మయోగి కర్మలను ఆచరించినప్పటికీ కూడా వాటి చేత ఎప్పటికీ అంటబడడు అని తెలియజేస్తూ, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. కర్మయోగాన్ని ఆచరించేటువంటి వాడు, కర్మయోగము అన్నప్పుడు నిష్కామ కర్మను ఎవరు అనుసరించారో వాడు కర్మయోగి. ఆ విధంగా కర్మయోగాన్ని ఆచరించేటువంటి వాడు పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటాడు. అలా కలిగిన వాడు వాని యొక్క మనస్సుని లెస్సగా జయించిన వాడే అయ్యుంటాడు, ఇంద్రియాలను కూడా జయించిన వాడే అయ్యుంటాడు. సమస్త ప్రాణుల యందు ఉండేటువంటి ఆత్మ తన ఆత్మ ఒకటే అని తెలుసుకొనిన వాడే అయినటువంటి మనుజుడు కర్మలను చేసినప్పటికీ కూడా వాని చేత ఏమాత్రము కూడా అంటబడడు అని చెబుతూ, కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఏ విధంగా అంటే కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మముల యొక్క బంధము చేత అంటబడకుండా ఉండాలి అంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి. అది ఏమిటవి అంటే మొట్టమొదటిది నిష్కామ కర్మాచరణము, అంటే కోరిక లేకుండా కర్మను ఆచరించడం. రెండవది నిర్మలమైన హృదయము, అంటే కలంకరహితమైన మాలిన్యరహితమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. మూడవది మనోజయము, మనస్సుని జయించి ఉండాలి. నాలుగవది ఇంద్రియ జయము, మనస్సుని ఎప్పుడు జయించాడో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను జయించి ఉంటాడు. అలా నాలుగవది అయినటువంటి ఇంద్రియ జయము కలిగి ఉంటాడు. ఐదవది సర్వత్రా ఏకాత్మ దర్శనము, సర్వము నిండినటువంటి సత్తును పట్టుకోగలిగినటువంటి దర్శనాన్ని చేస్తాడు. అంటే వాడు అంతర్గతంగా ఏ యొక్క శుద్ధ చైతన్య సామీప్యము చేతనే జడప్రాయమైన శరీరము కదులుతుంది అని స్వాత్మ సాక్షాత్కారము, స్వాత్మ సందర్శనము ఎప్పుడైతే దర్శిస్తాడో ఆ యొక్క దర్శన మాత్రము చేత సర్వత్రా కూడా ఏకాత్మ దర్శనాన్ని చేయగలుగుతాడు. ఇవి సాక్షాత్తు కూడా ఎవరి లక్షణాలయ్యా అంటే జ్ఞాని యొక్క లక్షణాలే అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. దీనిని బట్టే జ్ఞానయోగము మరి కర్మయోగము అంటే ఈ కర్మయోగ జ్ఞానయోగాలు యొక్క పరాకాష్ఠ దశయందు ఒకదానినొకటి పోలి ఉంటాయి అనే కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. ఈ 5 లక్షణాలు కూడా ఏమిటా 5 లక్షణాలు? నిష్కామ కర్మాచరణము, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రా ఏకాత్మ దర్శనము. ఈ 5 లక్షణాలు కలిగి కర్మను ఆచరించేటువంటి వాడు కర్మల చేత బద్ధుడవుతాడా? ఎప్పటికీ కాడు. అలా కాకుండా కామ్యభావంతో, మలిన చిత్తంతో, కర్తృత్వ బుద్ధితో నిగ్రహింపబడినటువంటి ఇంద్రియాలతో ఆచరించినట్లయితే కర్మల చేత బంధింపబడతాడు కదా. ఈ 5 లక్షణాలు కలిగి కర్మను ఆచరిస్తూ ఉండేటువంటి వాడు కర్మల చేత ఎప్పటికీ కూడా బద్ధుడు కాడు, అసలు బంధింపబడడు. అలా కాకుండా కోరికల చేత, ఉన్నటువంటి భావాల చేత, మలినమైనటువంటి చిత్తము చేత, కర్తృత్వమైనటువంటి బుద్ధి చేత, నిగ్రహింపబడనటువంటి ఇంద్రియాల చేత ఈ కర్మలు ఆచరించినట్లయితే ఆ కర్మల చేత వీడు బంధించబడతాడు. అంతఃకరణము అనేటువంటిది అనేక దుష్ట సంకల్పాలతోనూ,
అంతఃకరణము అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగింటికి మూలమైనటువంటిది జీవుడు. ఈ యొక్క శరీర 24 తత్వాలకు కూడా మరి మూలమైనటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు తన యొక్క సందర్శనము, తన స్థితిని తాను తెలుసుకొని తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకున్నప్పుడు ఇక జీవత్వము నశించి శివత్వము, దైవత్వమే ప్రాప్తి అవుతుంది. అదే సర్వత్రా చూడబడినటువంటి ఏకాత్మ దర్శనము. అటువంటి అంటే ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలలో ఈ 4 కూడా అంతఃకరణ చతుష్టయము. ఈ చతుష్టయమునందు అవి ఎలా ఉంటాయి? అనేక దుష్టమైన సంకల్పాలతో నిండి ఉంటాయి, అనేక దుష్టమైన గుణాలతో కూడా కూడి ఉంటాయి, ఇంకా చెడు చెడు కోరికలతోటి దుర్వాసనలతో కూడి ఉంటాయి. దుర్వాసన అంటే చెడు వాసన అని కాదు, వాసన అంటే మనం ముక్కుతో పీల్చేటువంటి వాసన అని మాత్రమే కాదు, అది సంకుచితమైనటువంటి అర్థము. కానీ వాసన అంటే ఏ కోరికలైతే మిగిలిపోయి సంస్కారాలుగా బలపడిపోయి అనేక కాయాలను తెచ్చిపెట్టేటువంటి వాంఛామయాలతో నిండి ఉంటాయో అవే వాసనలు. ఆ దుర్వాసనల ద్వారా సద్వాసనల ద్వారా జ్ఞానాన్ని ఆశ్రయిస్తాడు, దుర్వాసనల ద్వారా దుష్టమైనటువంటి మరి వచ్చిపోయే అస్థిర రూపాలైనటువంటి ఈ యొక్క ఉపాధులను ధరిస్తూ ఉంటాడు. ఆ విధంగా అనేక అంతఃకరణము, ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేవి అనేక దుస్సంకల్పాలతోనూ దుర్గుణాలతోనూ దుర్వాసనలతో కూడి ఉండడం చేత అప్పుడు జీవుడు ఆచరించేటువంటి కర్మ ప్రతిదీ కూడా మలినంగానే దోషభూయిష్టంగానే ఉంటుంది. కాబట్టి వాడు దాని చేత బంధింపబడతాడు, బద్ధుడవుతాడు. ఇంకా కూడా సర్వభూతముల యందు కూడా సర్వ ప్రాణికోట్ల యందు కూడా తన ఆత్మయే కలదు అనే భావం వాడికి ఉండదు. అది లేకపోవడం చేత ఏం చేస్తాడు? పరప్రాణికి అపకారం తలపెడతాడు. ఏది తనకంటే బలహీనమైన జంతువులను పట్టి కోసి వండి మరీ తింటాడు. వాని ద్వారా అమ్మి వ్యాపారం చేసి ధనాన్ని కూడబెట్టుకుంటాడు. ఈ విధంగా అంటే తన ఆత్మయే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి భావన ఈ దుష్ట గుణాలు ఉన్నటువంటి వానికి, దుష్ట సంకల్పాలు ఉన్నటువంటి వానికి, చెడు కోరికలతో నిండిపోయినటువంటి వానికి వీడికి ఎవ్వరికీ కూడా ఉండదు. కాబట్టి సర్వభూతముల యందు కూడా తన ఆత్మే, తనలో ఈ తన శరీరానికి ఏది చేతనాన్ని కలిగిస్తుందో ప్రతి ఉపాధి యందు అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ చైతన్య సత్తా ఆత్మతత్వమే అనేటువంటి భావము అనికి ఉండకపోవడం చేత పరప్రాణికి అపకారం తలపెడతాడు. ఇతరులపై వానికి వాడు ద్వేషాన్ని చూపిస్తాడు, దయా ఉండదు, ప్రేమ ఉండదు, కరుణ అనేటువంటి మొదలైన సుగుణాలు అతని క్రియల యందు ఏమాత్రము కూడా కనబడవు. కాబట్టి అటువంటి వాడు తన దోషముతో కూడుకొని ఉన్నటువంటి కర్మ చేత తప్పకుండా బద్ధుడైపోతాడు. కాబట్టి ఇక కర్మచేత బంధాన్ని పొందకుండా ఉండడం కోసం సర్వత్రైకాత్మ దర్శనాన్ని ఒకానొక అవసరమే, ఆవశ్యకతయే అవుతూ ఉన్నది. అలాగే ఇంద్రియ మనోనిగ్రహాలు కూడా కర్మబంధ విముక్తికి అవసరాలే అని కదా పరమాత్మ మనకి ఇక్కడ తెలియజేసి ఉన్నారు. ఈ ప్రకారంగానే ఈ యొక్క నిష్కామ కర్మ ఆచరించడంలోనూ, నిర్మలమైన హృదయం కలిగి ఉండడంలోనూ, మనస్సును జయించడంలోనూ, ఇంద్రియాలను నిగ్రహించడంలోనూ, సర్వత్రా సదా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఏకాత్మ దర్శనం గావించడము అనేటువంటిది లేనటువంటి
ఈ 5 లక్షణాలు కలిగి గనక కర్మలను ఆచరించాడో ఇక ఆచరించినటువంటి జీవుడు వాని చేత ఏమాత్రము కూడా ఆ కర్మల చేత వాడు ఏమాత్రము అంటబడకుండా దేనికి అంటక నిర్లిప్తుడై బంధము లేనివాడై బంధరహితుడై వెలయుచూ ఉంటాడు. కాబట్టి ముముక్షువులు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఆ సద్గుణాలను తప్పకుండా ఆశ్రయించవలసిందే అనే చెబుతూ కర్మలను ఆచరించినప్పుడు వాని చేత అంటబడకుండా ఎవడు ఉంటాడు అంటే నిష్కామ కర్మ ఆచరించేటువంటి వాడు, నిర్మలమైన హృదయం కలిగిన వాడు, మనస్సును జయించినవాడు, ఇంద్రియాలను నిగ్రహించినవాడు, సర్వత్రా కూడా ఏకాత్మ దర్శనాన్ని చేసినటువంటి ఈ 5 సల్లక్షణాలు కలిగిన వాడు ఏ కర్మలను ఆచరించినప్పటికీ కూడా వాడు బద్ధుడు కానే కాడు అనే చెబుతూ తత్వజ్ఞుడైనటువంటి యోగి ప్రపంచమున వ్యవహారము అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణనున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అంటే పరమార్థతత్వాన్ని ఎరిగినటువంటి వాడు యోగయుక్తుడు. అంటే ఆత్మయందు నెలకొనినటువంటి చిత్తము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? చూస్తూ ఉన్నప్పటికీ, వింటూ ఉన్నప్పటికీ, స్పర్శిస్తూ ఉన్నప్పటికీ, వాసన చూస్తూ ఉన్నప్పటికీ, తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా, ఊపిరి విడుస్తూ ఉన్నా, మాట్లాడుతున్నా, మరే నోరు మూసుకొని ఉన్నా, గ్రహిస్తూ ఉన్నా, కళ్ళు తెరుస్తున్నా, మూస్తున్నా, ఇంద్రియాలు వాని విషయాల యందు ప్రవర్తిస్తూ ఉన్నవి అని నిశ్చయించున్నటువంటి వాడే నేనైతే ఈ ఇంద్రియాలను కాను, ఈ ఇంద్రియాలకు అతీతమైనటువంటి పరమాత్మనే నేను, ఈ ఇంద్రియాలు వాటి యొక్క విషయాల యందు ఇవన్నీ కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నవి అని నిశ్చయం కలిగి ఉంటాడు. ఆ విధంగా నేనైతే ఒకంతైనా సరే ఏమీ చేయటం లేదు అనే తలుస్తాడు. అంటే అవి ఇంద్రియాల యొక్క కదలికల యందు, ఇంద్రియాల యొక్క ప్రవర్తన యందు, ఆయా కార్యాల యందు కూడా కర్తృత్వ బుద్ధి అనేటువంటిది లేకుండానే ఉంటాడు అనే చెబుతూ ఎలాగంటే ఆత్మ దేహేంద్రియ మనంబులకు కూడా అతీతమైనది కదా. ఎలా? దేహానికి, మనస్సుకి, వీటన్నింటికి కూడా దేహేంద్రియాలు అన్నప్పుడు మనకి 25 తత్వాలు. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది జీవుడుగా పరిగణిస్తే ఇక మిగిలినటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు 4, ఇంకా సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, పంచప్రాణాలు 5. ఇంకా వీటికి ఉపవాయువులు ఉన్నాయి. నాగవాయువు, నాగ, కూర్మ, కురుకుర, దేవదత్త, ధనంజయ వాయువులు అని. మరి అంతేకాదు ఈ యొక్క మానసికమైనటువంటి విషయానికి కూడా కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేటువంటి విషయాదులు ఉన్నవి. పోతే ఇంకా జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి అగ్నిభూత తత్వాలు. ఈ అగ్నిభూత తత్వాలు అన్నప్పుడు ఇక్కడ చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వీటి యొక్క విషయాదులేంటి అంటే చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది, చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తుంది, కన్ను ద్వారా రూపాన్ని గుర్తిస్తుంది, నాలుక ద్వారా రుచిని గ్రహిస్తుంది, నాసిక ద్వారా వాసనను గుర్తిస్తుంది. ఈ విధంగా ఇక్కడ పంచతన్మాత్రలు అనబడే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు అనేటువంటివి జలతత్వభూతాలు. ఇంకా ఈ మరి చివరిది ఏంటది అంటే భూతత్వ అంశాలు. ఏంటవి?
ఈ యొక్క కర్మేంద్రియాలు. వాక్కు, పాణి, పాద, గుహ్య పాయువులు, నోరు, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జక అవయవాలు. వీటి విషయాలు అన్నప్పుడు వాక్కు మాట్లాడుతుంది, చేతులు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి, కాళ్ళు నడుస్తూ ఉన్నాయి, మరి ఆనందాన్ని విసర్జనాన్ని కలిగి ఉంటాయి, సంతానోత్పత్తిని కలగజేస్తాయి మలమూత్ర విసర్జక అవయవాలు. వీటి యొక్క విషయాదులు. ఈ విధంగా మళ్ళీ వీటికి అధిదేవతలు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిదేవత అనేటువంటిది దానిని ఆశ్రయించుకొని ఉన్నటువంటిది. ఆ అధిదేవత ఆదేశానుసారమే ఈ యొక్క ఇంద్రియం చెలిస్తూ ఉంటుంది అని చెబుతూ, ఈ విధంగా అంటే మనం స్థూలాతి స్థూలంగా పోకుండా ఈ 25 తత్వాలుగా మనం దానిని చెప్పుకున్నప్పుడు ఈ 24 తత్వాలకు కూడా మూలమైనటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు అజ్ఞానవశము చేత దేహాన్ని ధరించినప్పుడు దేహగతుడైనటువంటి ఆత్మ జీవుడుగా పిలువబడ్డాడు అని చెబుతూ, అంటే అప్పుడు ఆ ఆత్మ అనేటువంటిది దేహానికి ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలకు కూడా వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటిదే కదా జీవుడు అనేటువంటిది. జీవుడే లేకపోతే ఇంద్రియాలన్నీ సర్వశూన్యం. ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహమే ఉండదు. కాబట్టి ఈ జీవుడు అనేటువంటిది శరీరాన్ని కదిలియటానికి ఉన్నటువంటి శుద్ధ చైతన్య వస్తువే. అదే జ్ఞానము అనేటువంటిది లేకుండా దేహమే నేను భావించేటువంటి వాడు అజ్ఞాన భూయిష్టమైన దృక్సమానమైన ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన వస్తుతతిలో ఉన్నటువంటి విషయాలే సత్యమని, తన యొక్క శరీర ఇంద్రియాలే నిత్యమని భావించేటువంటి వాడే అజ్ఞానగతుడైనటువంటి జీవుడు. అయితే వాడు తన యొక్క సందర్శనము గావించి నేను ఈ శరీర ఇంద్రియాలు నేను కాను, నేను పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకున్న సమయంలో దేహానికి, ఇంద్రియాలకు, వీటన్నింటికి, మనస్సుకి, వీటన్నింటికి కూడా అతీతమైనటువంటిదే కదా ఆత్మ. కాబట్టి సాక్షిగా ఉండి ఆయా చిత్తవృత్తులను అది చూస్తూ ఉంటుంది. మనసు చేసే సంకల్పాలను, చిత్తము చేసే చింతనలను, బుద్ధి చేసే నిశ్చయాలను, అహంకారము చేసే కర్తృత్వ భోక్తృత్వాదులను కూడా చూస్తూ ఉంటుంది. కేవలం సాక్షి స్వరూపంగానే ఉంటుంది. కాబట్టి ఏ కార్యానికి కూడా ఇది చేయు అది వద్దు అని చెప్పేటువంటి కర్త కానే కాదు. అజ్ఞాన దోషము చేత జీవుడు ఏం చేస్తాడు? అజ్ఞానము అనే దాని చేత చుట్టబడినటువంటి ఆ అవిద్యా దోషము చేత జీవుడు స్వస్వరూపాన్ని మరుస్తాడు. అసలు నేనెవరు? నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అది నేను అనే భావన మరిచిపోయి ఈ ఇంద్రియాలను తో కూడినటువంటి దేహాన్ని చూసి ఇది నేను అనుకుంటూ ఉంటాడు. ఈ దేహేంద్రియాల యొక్క మనస్సుతో కూడా తాదాత్మ్యాన్ని పొందుతాడు. తానే దేహము అనుకుంటాడు, తానే ఇంద్రియాలు అనుకుంటాడు, తానే మనస్సు అనుకుంటాడు. ఈ విధంగా తలసించి ఆ ఇంద్రియాల యొక్క వాటి క్రియలను కూడా, ఆ యొక్క మార్పులను కూడా తనపైన వ్యర్థముగా ఎటువంటి ప్రయోజనము కూడా లేకుండా తనపైన ఆరోపించుకుంటాడు. ఆరోపించుకున్నప్పుడు దుఃఖాలనే పొందుతూ ఉన్నాడు. కానీ తత్వజ్ఞానము చేత అవిద్యా దోషము అనే నశించినటువంటి మహనీయుడు. తత్వజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అవిద్యా దోషము అంతరించినప్పుడు, అజ్ఞానము ఆశాంతం పూర్తి స్థాయిలో నశించినప్పుడు వానికి తత్వజ్ఞానము అనేది కలుగుతుంది. ఆ తత్వజ్ఞానము చేత వానికి అవిద్య, అజ్ఞానము అనే దోషము నశించిపోతుంది. అలా నశించిపోయినటువంటి మహనీయుడు ఆత్మస్వరూపంలోనే స్థితిని పొందినవాడే ఆయా ఇంద్రియాలను, ఆయా ఇంద్రియ కార్యాలయందు కూడా, ఆ ఇంద్రియాల యొక్క అర్థాలయందు కూడా ప్రవర్తిస్తూ ఉన్నవి. నేను వానికి సాక్షిని, నేనేమీ చేయడం లేదు అని నిశ్చయించుకుంటాడు. ఏ మార్పును పొందనటువంటి వాడే నిర్వికారుడై ఉంటాడు. ఆ విధంగా అంటే ఆ ఇంద్రియాల చేత
మరి ఉత్పన్నమైనటువంటి సుఖాలకు కానీ దుఃఖాలను కానీ పొందడు. పొందకుండా శాశ్వతంగా ఎటువంటి అతిశయము లేకుండా ఉన్నటువంటి సహజమైనటువంటి మరి సౌకర్యవంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. నిత్య నిరతిశయ సహజానందాన్నే పొందుతూ ఉంటాడు. ఆ ఇంద్రియ జనిత సుఖదుఖాలను ఎప్పటికీ కూడా పొందడు అని చెబుతూ, అయితే కొందరు శుష్క వేదాంతులు ఉంటారు కదా, వారు శుష్క వేదాంతులు అంటే శుష్కము అంటే వేదాంతము లేనటువంటి వారు, ఉన్నదని భ్రమించేటువంటి వారు ఆత్మజ్ఞానాన్ని పొందకుండానే వారిలో ఉన్నటువంటి అవిద్య అంటే అజ్ఞానము నశించకుండానే ఈ యొక్క దేహము మొదలైనటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి ఈ యొక్క ఇంద్రియ సంఘాతమైన దేహంతో తాదాత్మ్యాన్ని పొందుతారు. ఇది నేను అనేటువంటి భావన, ఆ యొక్క మగ్నత అనేటువంటిది పొంది దాని యందు మమేకమై దానిని వదలకుండానే విషయాలకు లోలురై ఆ లాలసతోటి ఇంద్రియాలతోటి పెక్కు విషయభోగాలను అనుభవిస్తూ నేను వానికి సాక్షిని అని మళ్ళీ పలుకుతూ ఉంటారు. అదైతే చాలా ఘోరమైనటువంటిది కదా. ఇది కనిపెట్టే భగవానుడు ఏమని చెప్పారు అంటే, జ్ఞానికి ఉండవలసినటువంటి 5 లక్షణాలను కూడా తెలియజేశారు. అవి కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవిద్య నశిస్తుంది. అవిద్య నశించినంత మాత్రము చేతనే ఇటువంటి సాక్షిత్వం సిద్ధిస్తుంది, కానీ ఇతరమైనటువంటి దానివల్ల అయితే కానే కాదు అని చెబుతూ, ఒక చెంప దృశ్యంతో తాదాప్యాన్ని పొందుతూ మరొక చెంప నేను సాక్షిని అనడం బాలురు యొక్క అజ్ఞానుల యొక్క ప్రేలాపనమే, కానీ విజ్ఞుల యొక్క జ్ఞానుల యొక్క మాట అయితే కాదు కదా అని చెబుతూ, సాక్షి భావమనందు నిలుకడ కలిగినటువంటి వానికెన్నడూ కూడా ఇంద్రియాలు ఈ యొక్క దుష్ట విషయాల యందు ఎప్పటికీ కూడా ప్రవర్తించనేరవు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.